543 నుంచి 816, 4123 నుంచి 6185కి. ఇది కేవలం నంబర్ల మార్పు కాదు, ఇది భారతదేశ రాజకీయ వ్యవస్థనే మార్చే అతిపెద్ద నిర్ణయం. మీరు ఓటు వేసే నియోజకవర్గం రేపు పూర్తిగా మారిపోవచ్చు. కొత్త నాయకులు రావచ్చు, పాత లీడర్లు కనపడకుండా పోవచ్చు. అయితే ఇక్కడ ఒక్కటే ప్రశ్న, అదేంటంటే కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల మీకు లాభమా లేక నష్టమా? ఈ వీడియో చివరి వరకు చూస్తే మీకు భారతదేశ భవిష్యత్తు రాజకీయాలపైన ఒక క్లియర్ ఐడియా అనేది తప్పకుండా వస్తుంది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. భారతదేశ లోక్సభ మరియు అన్ని రాష్ట్రాల అసెంబ్లీ స్థానాలను 50% పెంచాలని కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ బిల్లును ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే ప్రవేశపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న పార్లమెంట్ స్థానాలు 543 నుంచి 816కు చేరుకుంటాయి. అలాగే 4123 ఉన్న అసెంబ్లీ స్థానాలు 6185 అవుతాయి. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న 175 ఎమ్మెల్యే స్థానాలు 263కి, అలాగే తెలంగాణ అసెంబ్లీ స్థానాలు 119 నుంచి 179కి చేరుతాయి. అలాగే లోక్సభ స్థానాలు ఆంధ్రప్రదేశ్లో 25 నుంచి 38కి, తెలంగాణలో 17 ఎంపీ నుంచి 26కి చేరే అవకాశం ఉంటుంది. ఇందుకు సంబంధించిన సమాచారాన్ని రీసెంట్గా ఇండియా సమావేశంలో భాగ్యస్వామ్య పక్షాలకు కేంద్రం చెప్పింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా, పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్లా నేతృత్వంలో ఈ భేటీ జరిగింది. కాంగ్రెస్ ఏతర విపక్షాలతో విడిగా ఈ అంశం పైన మీటింగ్ నిర్వహించారు. కాంగ్రెస్తో కూడా అమిత్ షా గారు ఈ విషయం గురించి మాట్లాడే అవకాశం ఉంది. ఈ నిర్ణయం కేవలం ఒక చిన్న మార్పు కాదు, ఇది భారతదేశంలో అతిపెద్ద రాజకీయ సంచలనంగా మారే అవకాశం మాత్రం తప్పకుండా ఉంది. ఇకపోతే ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, అదేంటి అంటే అసలు ఇప్పుడు ఈ మార్పులు ఎందుకు అని. దానికి ముఖ్యంగా 3 ప్రధాన కారణాలు ఉన్నాయి. అందులో నెంబర్ 1, జనాభా పెరుగుదల. భారతదేశ జనాభా గత కొన్ని దశాబ్దాల్లో భారీగా పెరిగింది, కానీ ఎంపీల సంఖ్య మాత్రం పెద్దగా మారలేదు. ఒక ఎంపీ ఇప్పుడు చాలా ఎక్కువ మంది ప్రజలకు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ఇకపోతే నెంబర్ 2, డీలిమిటేషన్ అవసరం. రాజ్యాంగం ప్రకారం 2026 తర్వాత జనాభా ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన తప్పనిసరి. దీనినే డీలిమిటేషన్ అంటారు. ఇకపోతే నెంబర్ 3, ఉత్తర మరియు దక్షిణ భారతదేశ సమస్య. ఇది చాలా సెన్సిటివ్ విషయం. ఉత్తర భారతదేశంలో జనాభా చాలా ఎక్కువగా పెరిగింది. దక్షిణ రాష్ట్రాల్లో జనాభా దాదాపుగా కంట్రోల్లో ఉంది. అంటే జనాభా ఆధారంగా సీట్లు పెంచితే ఉత్తర భారతదేశ రాష్ట్రాలకు ఎక్కువ లాభం, దక్షిణ భారతదేశ రాష్ట్రాలు చాలా వరకు నష్టపోయే అవకాశం ఉంది. అందుకే కేంద్ర ప్రభుత్వం ఒక స్మార్ట్ నిర్ణయం తీసుకొని ఎవరికీ నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో అన్ని రాష్ట్రాల్లోనూ యావరేజ్గా 50% సీట్లు పెంచాలి అని నిర్ణయం తీసుకుంది. ఇకపోతే ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. అదేంటి అంటే మహిళలకు 33% రిజర్వేషన్. ఈ చట్టం ఇప్పటికే ఆమోదం పొందింది, కానీ అమలు మాత్రం ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ముందుగా డీలిమిటేషన్ పూర్తి అయిన తర్వాతనే రిజర్వేషన్లు అమలవుతాయి. ముందుగా ఇది 2034లో అమలవుతుందని అంతా అనుకున్నారు. కానీ ఇప్పుడు 2027లో జనగణన పూర్తి అయిన వెంటనే మహిళా రిజర్వేషన్ల ప్రక్రియ చాలా వేగంగా జరుగుతుంది. అంటే మహిళల రాజకీయ ప్రాతినిధ్యం భారీగా పెరిగే అవకాశం ఉంది. ఇక ఫైనల్గా ముఖ్యమైన విషయం, ఇది మీ జీవితంపై ఎలా ప్రభావం చూపుతుంది అని. చిన్న నియోజకవర్గాల వలన మీ ప్రాంతం చిన్నదవుతుంది, మీ సమస్యలు త్వరగా వినిపించే అవకాశం మీకు ఎక్కువగా ఉంటుంది. కొత్త సీట్లు ఏర్పడడం వలన కొత్త నాయకులు వస్తారు, పోటీ అనేది బాగా పెరుగుతుంది, మీ ఓటు విలువ బాగా పెరిగే అవకాశం ఉంది. కానీ కొన్ని చోట్ల ఈ ఓటు విలువ తగ్గవచ్చు కూడా. అంతేకాకుండా పార్టీల స్ట్రాటజీలు పూర్తిగా మారిపోతాయి, కొత్త కూటములు పుట్టుకొని వస్తాయి. సీట్ల పెంపుతో అన్నీ మంచి విషయాలనే అంటే అస్సలు కాదు, కొన్ని రిస్కులు కూడా ఉన్నాయి. అందులో మొదటగా ఖర్చు పెరుగుతుంది. అంటే ఎంపీలు మరియు ఎమ్మెల్యేలు ఎక్కువ అవడం వలన వాళ్ళ ఖర్చులు కూడా చాలా వరకు పెరుగుతాయి. ఎక్కువ మంది నాయకులు ఉంటే కొన్నిసార్లు నిర్ణయాలు కూడా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది. ఇకపోతే ప్రాంతీయ అసమానతల వలన డీలిమిటేషన్ ఎలా చేస్తారనేది చాలా కీలకంగా మారుతుంది. అంతేకాకుండా ఉత్తర భారతదేశ మరియు
దక్షిణ భారతదేశ వివాదం మళ్ళీ పెరిగే అవకాశం ఉంది. సో ఫ్రెండ్స్, 2029 ఎన్నికలు మీరు ఇప్పటి వరకు చూసిన వాటికంటే పూర్తి భిన్నంగా ఉండబోతున్నాయి. కొత్త నియోజకవర్గాలు, కొత్త నాయకులు, కొత్త రాజకీయ మ్యాప్. ఇది ఒక కొత్త ఇండియా రాజకీయ ప్రారంభం అవుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఫ్రెండ్స్, మొత్తానికి సీట్లు పెరగడం అనేది కేవలం సంఖ్య మాత్రమే కాదు, ఇది ప్రజాస్వామ్యానికి ఒక కొత్త దిశ. కానీ అసలు ప్రశ్న ఇంకా ఇప్పటికీ మిగిలే ఉంది. అది నిజంగా ఈ సీట్ల పెంపు అనేది ప్రజలకు ఉపయోగపడుతుందా, లేక ఈ సీట్ల పెంపు అనేది కేవలం రాజకీయ ప్రయోజనాలకే ఉపయోగపడుతుందా అని. ఇంతకీ ఈ విషయం పైన మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్లో తప్పకుండా చెప్పండి. ఇకపోతే ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం వెంటనే మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.